హలో ఫ్రెండ్స్, ఈరోజు మినీ బ్లాగ్లో పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కప్పు రవ్వను తీసుకుని 2 టీ స్పూన్లు శనగపిండిని వేసుకొని అదే కప్పుతో పెరుగు చిటికెడు సాల్ట్ వేసుకొని సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఒక 20 మినిట్స్. తర్వాత నేను క్యారెట్ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఆయిల్, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, 2 టీ స్పూన్లు శనగపప్పు, తురుముకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా రవ్వని, దాన్ని మిక్సీలో వేసుకొని చక్కగా దోశ బ్యాటర్లా గ్రైండర్ మెత్తగా చేసుకొని అది మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోని కొంచెము ఆయిల్ వేసుకొని రవ్వ దోశలాగా వేసేసుకోవడమే. నార్మల్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలానే, కాకపోతే కొంచెం స్మూత్గా టేస్టీగా వస్తాయి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయి అనమాట. ఇలా మొత్తం అంతా వేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే రవ్వ దోశలు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.